మనకు 2012 సంవత్సరంలో సంక్రాంతి పండుగ రోజున నక్షత్రాలకు పుట్ట వెళ్ళాము. ఆ పుట్టలో పాల్గొసిన వ్యక్తులకు అమ్మవారు ఆవించి పుట్టలో ఉందని చెప్పి ఒక 3000 మంది సింహాలను పసుపుతో పుట్టను కరిగించి దాంట్లో నుంచి అమ్మవారిని బయటకు తీసుకొచ్చారు. ఈ అమ్మవారికి వల్మీకోధ స్వయంభూ సర్వమంగళాదేవి అని పేరు. మనకు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధిక శ్లోకం ఉంటుంది. కానీ సర్వమంగళాదేవి పేరుతో ప్రపంచంలో ఎక్కడ అమ్మవారు లేదు. ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే సర్వమంగళాదేవి అమ్మవారు ఇట్లా దర్శనమిస్తారు. ఈ అమ్మవారికి కుడి చేతుల కలశం ఉంటుంది, ఎడమ చేతిలో వరి కంకులు ఉంటాయి. అట్లాగే వరద అభయాస్తాలతో అమ్మవారు ఉంటారన్నమాట. అట్లా ఏమో లోపల స్వామివారి పాదాలు ఈ గురు నుంచి చిన్నగా కనబడితే కానీ దగ్గరికి వెళ్తే ఇంత పెద్దగా ఉంటాయి స్వామివారి పాదాలు. అట్లా మనకి ఇక్కడ ఇది తూర్పు ద్వారం, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మనకు ప్రస్తుతం రాజగోపుర నిర్మాణం జరుగుతుంది. 14 అంతస్తు రాజగోపురం. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నేను కొత్తగా దాదాపు 220 అడుగుల రాజగోపుర నిర్మాణం జరుగుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ధనుర్ధరాయ విద్మహే తరుణ్యై ధీమహి తన్నో ధనః ప్రచోదయాత్. సర్వమంగళమయ్యా కీ జై. ఆంజనేయ స్వామి. ఈ స్వామికి పేరు దక్షిణముఖ శనైశ్వరుత దాసాంజనేయ స్వామివారి పేరు అన్నమాట. మనకి ఇక్కడ పురాతనంగా 600 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇప్పుడు ఏ చోటైతే ఇప్పుడున్న స్వామి ఉన్నారో అదే చోట పురాతనంగా దాదాపు 600 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయబడ్డారన్నమాట. అప్పుడు ప్రతిష్ఠ చేసిన మూర్తి స్వయంభూ వెంకటేశ్వర స్వామి. మనకు పక్కన కోనేరు ఉన్నది, ఆ కోనేరులో దొరికిన స్వామి దొరికినప్పుడు మొత్తం బంగారంతో దొరికిన స్వామి. ఇప్పుడు రీసెంట్గా 90 సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ ఆలయంలో పూజలు జరిగినాయి. 9 సంవత్సరాల క్రితం దొంగలు పడి ఆలయంలో ఆ విగ్రహాన్ని నిలబెట్టేసి ఆ స్వామికి ఒక బంగారం అంతా తొలుచుకొని వెళ్తారన్నమాట. తెల్లవారు స్వామిగా స్వామికి మనల్ని ఇక్కడ 14 అడుగుల వెంకటేశ్వర స్వామిగా 90 సంవత్సరాల తర్వాత ప్రతిష్ఠాయితని చెప్పి ఇప్పుడు అంతర్ధానమైన స్వామి మళ్ళీ ఇప్పుడు ఏ స్థలంలో అయితే ప్రతిష్ఠ చేయబడినారో అదే స్థలంలో అంతకుముందు ఉంటుంది. అయితే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ అయిన తర్వాత మనకు ప్రతి వైష్ణవ క్షేత్రాల్లో క్షేత్రపాలు కూడా ఆంజనేయ స్వామి ఉంటారన్నమాట. ఈ క్షేత్రాన్ని పాలన చేస్తూ దీనికి రక్షణ చూసుకుంటూ ఉంటారన్నమాట. అదేవిధంగా అప్పుడు కూడా వాళ్ళు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేద్దామని చెప్పి ఏదో చెక్కిస్తున్నప్పటికీ ఎన్నిసార్లు చెప్తున్నా ఏదో ఒక కారణంగా విరిగిపోవడంలో చెప్తున్నారు ఏదో అవ్వడం అట్లా జరిగి చెక్కడం వదిలేస్తున్నారు అన్నమాట. స్వామివారి ప్రతిష్ఠ అయిన 60 సంవత్సరాల తర్వాత ఇక్కడ గొర్రెలు కాసిన ఒక వ్యక్తులకి ఆంజనేయ స్వామి ఆవరించి ఒక గుండ్రంగా పాల్గొడితే దాంట్లో సగం భాగంలో ఆ చెప్పులు ఉన్నాయన్నమాట. తన రూపాన్ని తాను చెప్పుకున్న ఆంజనేయ స్వామి అని. అట్లాగే ఈ స్వామికి చేతిలో గద ఉండదు, చామరం ఉంటుందన్నమాట. స్వామివారికి ఇట్లా తీస్తాం కదా చామరం. స్వామివారికి దాస ఆంజనేయ స్వామి పేరు అన్నమాట. రావణ వారికి దాసరి అని చెప్పుకుంటున్నారు. స్వామివారి చేతిలో చామరం ఉంటుంది. అదేవిధంగా మనం ఆంజనేయ స్వామి కాలు మొక్కలు శనీశ్వర స్వామి ఉంటారని చెప్తారు, కానీ ఇది కూడా ఎక్కడ చూసి ఉండదు. ప్రపంచంలో యొక్క క్షేత్రంలో మాత్రమే కింద పాదాల మధ్యలో నల్లగా కనిపిస్తున్నారు కదా, ఇది శనీశ్వర స్వామి అన్నమాట. ఇది తల ఉంటుంది స్వామికి, ఇది కాళ్ళు ఉంటాయి. శనీశ్వర సహితంగా ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ యొక్క క్షేత్రంలో మాత్రం ఇట్లా శనీశ్వర సహితంగా ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. ఇట్లా మనం ఇక్కడ ప్రతి మంగళవారం శనివారం ముడుపులు కట్టుకోవచ్చు. ఇక్కడ 41 రోజుల్లో కోరిక ఖచ్చితంగా తెలుసు.
प्रमाणं पुरुषोत्तम कर्मण्यतनमस्ताय दुःखक्षयकरो भव अंजनेयाय विद्महे रामभद्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् नमस्काराय प्रमाणं पुरुषोत्तम कर्मण्यतनमस्ताय సరే సార్ ఇప్పుడు మీ సార్ని బాధ్యత తీసుకోకపోవడం అందరికీ చేసుకోవాలి ఒక పెద్ద బాధ్యత. ఇట్లా నువ్వు ఇక్కడ రా, నువ్వు వస్తే గుర్తుపడతారు ఆయన తర్వాత. మంచి ఆశీర్వాదం ఇవ్వండి సార్కు. శంకర మాదేవ శ్రీమన్నారాయణ ఏడుకొండలవాడ జై.